తిరుమల క్షేత్రం భక్తులతో పోటెత్తింది. గోవింద నామస్మరణలతో సప్తగిరులు మారుమోగుతున్నాయి. వేసవి సెలవులు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్స్ అన్ని నిండిపోయాయి. భక్తులు క్యూ లైన్లలో బయట కిలోమీటర్ల మేర బారులు తీరారు. సర్వదర్శనానికి గంటల తరబడి సమయం పడుతుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం సుమారు 15 నుంచి 20 గంటలు పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో క్యూ లైన్లు బయట శిలాతోరణం వరకు చేరే పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఇక నిన్న 87,691 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 46,292 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న ఒక్కరోజు హుండీ ఆదాయం 4.99 కోట్ల రూపాయలుగా వచ్చిందని టీటీడీ ప్రకటించింది. రద్దీ దృష్ట్యా క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అధికారులు తాగునీరు, అన్నప్రసాదాలు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. భక్తులు తమ ప్రయాణాన్ని రద్దీకి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ గురించి సంబంధించిన మరిన్ని విషయాలు మా ప్రతినిధి వర్మ అందిస్తారు తిరుపతి నుంచి. వర్మ, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి తిరుమల గురించి? తిరుమల క్షేత్రం భక్తులతో పోటెత్తింది. గోవింద నామస్మరణలతో సప్తగిరులు మారుమోగుతున్నాయి. వేసవి సెలవులు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్స్ అన్ని నిండిపోయాయి. భక్తులు క్యూ లైన్లలో బయట కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఇక సర్వదర్శనానికి గంటల తరబడి సమయం పడుతుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ అయితే చాలా తీవ్రంగా కొనసాగుతోంది. ఇక టోకెన్లు లేని భక్తులకైతే సర్వదర్శనం సుమారు 15 నుంచి 20 గంటలు పడుతోంది. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్స్ నిండిపోవడంతో క్యూ లైన్లు బయట శిలాతోరణం వరకు చేరే ఇక పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఇక నిన్న 87,691 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 46,292 మంది భక్తులు తలనీలాలు కూడా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న ఒక్కరోజే హుండీ ఆదాయం 4.99 కోట్ల రూపాయలుగా వచ్చిందని టీటీడీ ప్రకటించింది. రద్దీ దృష్ట్యా క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అధికారులు తాగునీరు, అన్నప్రసాదాలు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. భక్తులు తమ ప్రయాణాన్ని రద్దీకి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, మరి తిరుమల గురించి, అక్కడ ఉన్న రద్దీ గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి?
మాధవి, తిరుమలలో భక్తుల భారీ రద్దీ అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం కూడా స్వామివారి దర్శనానికి 15 నుంచి 20 గంటల దాకా సర్వదర్శనానికి సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే స్వామివారిని 74,569 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక ప్రస్తుతం కూడా అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల మేర శిలాతోరణం వరకు కూడా క్యూ లైన్లు వ్యాపించిన పరిస్థితి అయితే ఉంది. నిన్న ఒక్కరోజే కూడా దాదాపు హుండీ ఆదాయం కూడా దాదాపు 4,15,00,000 రావడం జరిగింది. ఇక రద్దీ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో, అలాగే రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం ఉన్న నేపథ్యంలో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో టీటీడీ అధికారులు ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. జూన్ 1 వరకు కూడా ఈ వీఐపీ దర్శనాలకు సంబంధించి కూడా పూర్తిగా వాటిని రిఫరెన్స్ లెటర్లు తీసుకోవాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. కేవలం ప్రోటోకాల్ వ్యక్తుల సెల్ఫ్ వస్తేనే కూడా ఈ సిఫార్సు దర్శనాలు కల్పిస్తామని చెప్పి అధికారులు ఒక ప్రకటన అయితే విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక తిరుమల రద్దీ భారీగా పెరిగిన నేపథ్యంలో రికార్డు స్థాయిలో స్వామివారికి తలనీలాల సమర్పణ కూడా జరుగుతోంది. కేవలం ఈ నెల 27 వరకు ఈ డేటా చూసినా కూడా దాదాపు కేవలం ఈ మే నెలలోనే 12,43,063 మంది భక్తులు రికార్డు స్థాయిలో స్వామివారికి తలనీలాలు సమర్పించడం జరిగింది. అంటే వచ్చే భక్తుల్లో దాదాపు సగం మంది, అంటే ఇంచుమించు 50,000 మందికి రోజుకు తలనీలాలు సమర్పిస్తున్నారు. గత రికార్డులు పరిశీలించిన 2024లో మే నెలలో 10,65,000 మంది అప్పట్లో సమర్పణ చేశారు. అలాగే 2025లో చూసినప్పుడు కూడా 10,18,000 మంది భక్తులు తలనీలాలు సమర్పణ చేయగా, ఈ నెల మాత్రం దాదాపు 12,43,000 మంది, అంటే అదనంగా 2 లక్షల మంది కేవలం మే నెలలోనే స్వామివారికి తలనీలాల సమర్పణ అయితే చేసింది. ఈ తలనీలాలను కూడా 4 గ్రేడ్లుగా విభజించి టీటీడీ ఆన్లైన్ వేలం వేస్తుంది. ఇక రష్ కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపు స్కూళ్ళు, ఈ కాలేజీలు తెలిసే వరకు, అంటే వేసవి సెలవులు ముగిసే వరకు కూడా రష్ కంటిన్యూగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో అధికార యంత్రాంగం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. వేసవి దృష్టిలో పెట్టుకొని క్యూ లైన్ దగ్గర కూడా మంచినీరు కానీ ఇతర అన్న ప్రసాదాలు లాంటివి ఎప్పటికప్పుడు అందజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే వసతి గదులకు కూడా ఇబ్బంది పడకుండా భక్తులకు పిఎస్సీల దగ్గర కూడా, అంటే భారీ భక్తుల వసతి సముదాయాలు తిరుమలలో 5 ఉంటాయి. వాటన్నింటిలో కూడా బస ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే క్యూ లైన్ దగ్గర మిగతా చోట్ల కూడా ఈ వేసవి దృష్టిలో పెట్టుకొని ఇటు చలువు పందిరి లాంటి ఏర్పాటు కూడా చేశారు. మంచినీటి వసతి కూడా కల్పించారు. మొత్తం మీద రష్ కంటిన్యూ ఇంకా రాబోయే 2 రోజులు మరింత పెరిగే అవకాశం ఉండటంతో దానికి తగ్గట్టుగా టీటీడీ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ వర్మ.